వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. నేను మీరాని. ప్రపంచాన్ని పట్టుపీడిస్తున్న సైబర్ నేరాలపై నిరంతరం అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు పోతిరెడ్డి మాధవరెడ్డి గారు. ఆయన పోరాటంతో పాటు ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో పోతిరెడ్డి మాధవరెడ్డి గారు ఉన్నారు. ఎన్ఐటి వరంగల్ నుంచి ఆయన బీటెక్ చేయడం జరిగింది. తరువాత గత 10 సంవత్సరాలుగా ఆయన ఈ పోరాటంలో భాగంగా ఉన్నారు. అసలు ప్రజలకి ఆయన అవగాహన ఎలా కల్పిస్తున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్కారం రాణి గారు. సార్, చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం మన డే టు డే లైఫ్ లో ప్రతిరోజు మనం ఏదో ఒక రకంగా ఇలా మోసాలకి పాల్పడుతూనే ఉన్నారు. మనం కూడా చాలా ఫేస్ చేస్తూనే ఉన్నాం. అసలు మీరు ప్రజల్లో అవగాహన ఎలా కల్పిస్తున్నారు? అండ్ అలాగే మీరు ఇప్పుడు అందరికీ అవగాహన ఎలా కల్పిస్తున్నారు? ఆ అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? మా ప్రేక్షకులకి మీ మాటల్లో చెప్పండి. ఈ సైబర్ నేరాలు మొబైల్ వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఈ సైబర్ నేరాల గురించి అవగాహన లేకుంటే ఈ రోజు కాకుంటే రేపు నష్టపోతారు. దరిదాపు ఇప్పుడు తెలంగాణలో రోజుకు 5 కోట్లు నష్టపోతున్నారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల పైనే నష్టపోతున్నారు ప్రజలు. రోజుకు నేను చెప్తుండేది. సంవత్సరానికి దరిదాపు 70,000 కోట్లు నష్టపోతున్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. అవి రికార్డెడ్, అన్రికార్డెడ్ అనేది తెలియదు. ఈ సైబర్ నేరాల మీద సరైన అవగాహన ఉంటే వాళ్ళు మోసపోకోకుండా ఉండడానికి అవకాశం ఉంది అన్నట్టు. సో ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన పర్సు గానీ, మన మొబైల్ గానీ, లేకపోతే మన బైక్ గానీ ఏదైనా దొంగతనం జరిగిందంటే మనకు తెలియకోకుండా జరుగుతుంది. ఈ సైబర్ నేరాలు మాత్రం మనకు తెలిసే జరుగుతాయన్నట్టు. సో సరైన అవగాహన ఉంటే ఈ సైబర్ నేరాలను మనం అంతం చేయొచ్చు. సో దీని మీద నేను గత 10 సంవత్సరాల నుంచి వివిధ ప్రదేశాల్లో మాట్లాడుతున్నాను. సో వివిధ టీవీ ఛానల్స్‌లో మాట్లాడుతున్నాను. ఈరోజు ఇండియా నెక్స్ట్‌లో మాట్లాడుతున్నాను. నేను 2014లో ఆల్మోస్ట్ జూలై నెలలోనే ఫస్ట్ టైమ్ నేను ఫస్ట్ సెషన్ నేను ఇంపాక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ తరఫున హరిహర కళాభవన్‌లో మాట్లాడినాను. సో దానికంటే ముందు నేను గమనించింది ఏందంటే రెగ్యులర్‌గా పేపర్‌లో న్యూస్‌లో చూస్తున్నాను అన్నట్టు సైబర్ నేరాలపై అప్పుడప్పుడు స్టార్ట్ అయినాయి అన్నట్టు సైబర్ నేరాలు. సో అరే ఇవి ఇట్లా స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా యువత వీళ్ళందరూ ఫేస్‌బుక్, వాట్సాప్ వాట్సాప్ కూడా అప్పటికి రాలేదు సరింగా. అంటే వచ్చింది కానీ పెద్దగా యూజ్ చేయలేదు. సో ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో తెలియని వ్యక్తులతో పరిచయమై చాలామంది మోసపోతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సరైన అవగాహన కల్పిస్తే బెటరు. యాక్చువల్‌గా నా స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటంటే ఆహ్, ఏదైనా సమస్య ఉందంటే దానికి మూల కారణాలు ఉంటాయన్నట్టు. మూల కారణాలను మనం అరికట్టినారంటే సమస్యను అంతం చేయొచ్చన్నట్టు. సో ఇక్కడ మూల కారణాలు ఏంటి? అవగాహన లేకపోవడం అనే మూల కారణం అన్నట్టు. సో అవగాహన తెచ్చుకోవడమే ఈ సైబర్ నేరాలను మనము అరికట్టవచ్చు. సో ఈ సైబర్ నేరాల మీద దరిదాపు 100 రకాల సైబర్ నేరాలున్నాయి. ఈ 100 రకాల సైబర్ నేరాల్లో ఒక 10 ఇప్పుడు బాగా జరుగుతున్నాయన్నట్టు. సో ఇవి ఎంతవరకు జరుగుతున్నాయంటే ముఖ్యంగా చదువుకున్నోళ్ళే చాలామంది మోసపోతున్నారు. సో మోసపోవడానికి కారణాలు తెలుసుకున్నారంటే ఆ కారణాలు మనం జాగ్రత్త వహిస్తే మంచిది. ఇట్స్ ఎ సింపుల్. ఇప్పుడు సింపుల్‌గా ఒక ఒక చోట కరెంట్ వైర్ ఉంటుంది. ట్రాన్స్‌ఫార్మర్ ఉంటుంది. లేకపోతే ఒక చిన్న గుంత ఉంటుంది. ప్రమాదం అనే బోర్డు పెట్టడం వలన ఆ దారి నుంచి పోయే వాళ్ళందరికీ ఇబ్బంది ఉండదు. రక్షింపబడతారన్నమాట. అట్లనే ఈ సైబర్ నేరాల గురించి అవగాహన తెలిస్తే ఖచ్చితంగా ప్రజలు తమకు తాము రక్షించుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా రాకముందు వరకు కొంతవరకు నేరాలు ఒక విధంగా జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే యువత సైబర్ నేరాలు రోజు ఏదో ఒక రూపంలో మనం వింటూనే ఉంటున్నాము. అసలు మెయిన్‌గా యువతని టార్గెట్ చేసేది ఎందుకు జరుగుతుంది? అవగాహన తెలిస్తే ఖచ్చితంగా ప్రజలు తమకు తాము రక్షించుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా రాకముందు వరకు కొంతవరకు నేరాలు ఒక విధంగా జరిగాయి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే యువత సైబర్ నేరాలు రోజు ఏదో ఒక రూపంలో మనం వింటూనే ఉంటున్నాము. అసలు మెయిన్‌గా యువతని టార్గెట్ చేసేది ఎందుకు జరుగుతుంది? ఇక్కడ యువత ఏజ్డ్ లేకపోతే మిడిల్ ఏజ్డ్ ఇట్లాంటివి ఏమి లేవు. సైబర్ నేరస్తులకు కావాల్సింది డబ్బులు. సో వాళ్ళకి రకరకాలు ఉన్నాయి దీంట్లో 100 రకాలు అని చెప్పినాను కదా. సో ఒక్కొక్క నేరస్తుడు ఒక్కొక్క ప్యాటర్న్ ఫాలో అవుతాడు. సింపుల్‌గా చెప్పాలంటే చైన్ స్నాచింగ్ చేసేవాడు బైకులు దొంగతనం చేయడు. బైకులు దొంగతనం చేసేవాడు ఇంటి దొంగతనం చేయడు అన్నట్టు. ఇంటిని దొంగతనం చేయడు మొబైల్ లిఫ్టింగ్ చేయడు. లేకపోతే పర్స్. అట్లనే ఈ సైబర్ నేరాలు రకరకాలు ఉన్నాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ డ్రగ్ పార్సల్ అనే ఒకటి క్రైమ్ ఉంది. లేకపోతే లోన్ యాప్స్ క్రైమ్ ఉంది. మ్యాట్రిమోనీ క్రైమ్ ఉంది. అండ్ ఆన్‌లైన్ బెట్టింగ్ క్రైమ్ ఉంది. లైక్ న్యూడ్ కాల్ క్రైమ్ ఉంది. ఇవి ఎక్కువ జరుగుతున్నాయన్నట్టు. గూగుల్ సెర్చ్ క్రైమ్ ఉంది. ఏదేమైనా గానీ మనకు అవగాహన లేకుంటే మోసపోతాం అన్నట్టు. సో మనము ఇది ఎట్లున్నదంటే ఇప్పుడు కత్తి ఉంది. ఖచ్చితంగా వాడుకుంటాం ఇంట్లో.
అట్లనే మొబైల్ కూడా వాడుకుంటాం. బట్ కత్తిని జోబీలో పెట్టుకొని తిరిగితే ఏమైతుంది? కుచ్చుకుంటుంది. మొబైల్‌ను జోబీలో పెట్టుకొని తిరగొచ్చు, ప్రాబ్లమ్ లేదు. బట్ మొబైల్‌తో ఏ పని చేయాలనో ఆ పని చేస్తే ప్రాబ్లమ్ ఉండదన్నట్టు. హ్మ్. లైక్ మీరు కమ్యూనికేషన్ కోసము, లేకపోతే ఏదైనా ఎగ్జామ్స్ దానికి దీనికి ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు, యూట్యూబ్ గానీ, అప్లికేషన్స్ గానీ, ఏదైనా గానీ ఎనీథింగ్ నేను చెప్పేది. సో, మీరు ఆ మొబైల్ లెక్క కాకోకుండా వేరే పర్పస్ కోసం వాడినప్పుడు ఖచ్చితంగా ట్రాప్ కావడానికి అవకాశం ఉంటుందన్నట్టు. సో, దానికంటే ముందు ఈ క్రైమ్స్ ఏంటి, ఎలా అనేది మనకు క్లియర్‌గా తెలుసుకున్నప్పుడు 99% మనం దీన్ని అరికట్టవచ్చు. సో, మనం చూసుకున్నట్లయితే ఈ యువత ముఖ్యంగా ఎగ్జామ్స్ రాయడం గానీ, మాక్ ఇంటర్‌వ్యూస్ కోసం గానీ చాలా లింక్స్ అనేవి ఓపెన్ చేస్తూ ఉంటారు. అవి నిండా మునిగేదాకా అవి ఫేక్ అని, లేదంటే దాని ద్వారా మోసపోతున్నారని యువతకి మాక్సిమం తెలియకపోవచ్చు. సో, వాళ్ళలో ఆ అవగాహన కలగాలి అంటే అండ్ అలాగే అవి ఫేక్ అని వాళ్ళు తెలుసుకోవాలంటే ఏం చేయాలంటారు? ఇక్కడ విషయం ఏందంటే అగైన్ హ్మ్. ప్రతి వెబ్‌సైట్‌లో కూడా ఫేక్ వెబ్‌సైట్‌లుంటాయి. సో, హ్మ్. మనకు తెలియాలి ఫస్ట్ పాయింట్ అది ఒరిజినల్ వెబ్‌సైటా లేదా. వీలైతే లోకల్‌గా ఆఫీస్‌ని విజిట్ చేయాలి. ప్రాబ్లమ్ లేదు. సేమ్ టైమ్‌లో వెబ్‌సైట్ నుంచి సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడాలి. సో, ఇట్లా మనం ఇదంతా డైనమిక్. మనం ఒక పర్టిక్యులర్ పాయింట్ అని చెప్పలేము. బట్ ఒకటేందంటే మనం విజిలెంట్‌గా లేకుంటే మాత్రం మోసపోవడం గ్యారంటీ అన్నట్టు. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకుంటే చెప్పలేం ఏం జరుగుతుందనేది.